దేవుళ్ళందరిలోకి తొలి దైవంగా మనం భావించేటువంటి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు. ఈ మాసంలో మనం వరుసగా 9 రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి. మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటంటే నీకు 10 రోజులు చేస్తామమ్మా అని ఆశ్వయుజ మాసంలో దసరా చేస్తాం ఆవిడికి, ఓ రోజు ఎక్కువ. తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మా ఆవిడికి 10 రోజులు చేశారు ఉత్సవాలు, కుటుంబాన్ని పోషిస్తున్నది నేను యజమాన్ని, బిచ్చమెత్తి మరీ పోషిస్తున్నాను వీళ్ళందరినీ, నా సంగతి ఏమిటంటాడు. ఆయనకి నువ్వు నెలంతా చేస్తాను ఆయన కోప్పడకన కార్తీక మాసం నెలంతా చేస్తావు. తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు శ్రీ మహావిష్ణువు, మరి ఆ కుటుంబమేనా, మాదోటి ఉంది ఇక్కడ దేవుళ్ళలో చాలా ప్రధానమైన కుటుంబం, మమ్మల్ని మర్చిపోతే అలా అంటాడు. నీకు నెలంతా చేస్తామయ్యా. తర్వాత మార్గశిర మాసం ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తాం. కార్తీక మాసంలో సోమవారం ఎంత ప్రధానమో మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం అంత ప్రధానం. ఈ ఆరాధన విధానాన్ని గమనించండి. వరుసగా ఈ 4 నెలలు వరుసగా వస్తున్నాయి. భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం. ఎవని యానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు. ఎవని యానచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు. గంటము కూలిన వేళ దంతమున్ చిభునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. గంటము కొలిన వేళ దంతమున్ చిభునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. గౌరికిన్ నవ్వుల పంట ఎంవడు వినాయకుడెవ్వడు వాని మ్రొక్కెదన్. వినాయకుడు తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలైనా గవ్వలు రాలిపోయినట్టు రాలిపోతాయి అన్నారు. గవ్వలు చాలా తేలిగ్గా ఉంటాయి. అష్టాచెమ్మ ఆడినా, వైకుంఠపాళి ఆడినా, పందెం వేయడానికి గవ్వలు ఉపయోగిస్తారు. గవ్వలు గలగల్లాడుతూ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. ఆ గవ్వలు చేతుల్లోంచి రాలిపోవడం చాలా తేలిక. ఆ రకంగా విఘ్నాలు రాలిపోతాయి. అందుకే విఘ్నేశ్వరుడి పక్కన 2 భార్యల్ని పెడతారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు, ఆయన బ్రహ్మచారి. శంకరాచార్య స్వామి చాలా స్పష్టంగా సౌందర్యలహరిలో పార్వతీదేవి పాల మహిమ ఎటువంటిదోనయ్యా, ఆ పాలు సేవించినటువంటి నువ్వు ఇప్పటికీ బ్రహ్మచర్యంతోనే ఉండగలుగుతున్నావు అని కీర్తించారు. కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ అంటారు ఆచార్య స్వామి. వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు. మరి సిద్ధి బుద్ధి ఏమిటండి? ఇటుపక్క సిద్ధి, ఇటుపక్క బుద్ధి ఉంటాయి. గమనించండి, మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. మనం ఏ పని కావాలన్నా బుద్ధితో ప్రయత్నం చెయ్యాలి. మన బుద్ధి శక్తులన్నీ వినియోగించాలి, తెలివితేటలన్నీ వినియోగించాలి, టాలెంట్, ప్రజ్ఞ, ప్రతిభ అంతా వినియోగం చెయ్యాలి. అప్పుడు తప్పనిసరిగా కార్యము సిద్ధిస్తుంది. అందుకే సిద్ధి బుద్ధి ఆయన అధీనంలో ఉండాలి. సిద్ధి బుద్ధి ఎవరి అధీనంలో ఉంటుందో సిద్ధి వారి అధీనంలో ఉంటుంది. మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనం సిద్ధి పొందుతాం. ఇది వినాయక విగ్రహ తత్వం. ఆ పైన మధ్యలో ఆయన విఘ్నేశ్వరుడుగా ఉంటాడు. అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. అన్ని ఆటంకాలని ఆయన్ని ముఖం చూడడం ద్వారా మనం ఎదుర్కోవచ్చు. ఆయనకి శిరస్సే లేకుండా పోయింది చిన్నతనంలో పుట్టిన వెంటనే. పైగా శిరస్సు ఖండించిన వాడు ఎవరండి? కన్న తండ్రి. మరీ ఘోరం. కొన్ని బయట వారు ఎవరైనా ఉగ్రవాదులు ఏమైనా చేస్తే అయ్యో అని సంతాపం పాటించి ఏదో బాష్పగుచ్చం ఇచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం. లేదు, ఆయన శిరస్సు తీసేసిన వాడు స్వయంగా కన్న తండ్రి. ఎవరైనా ఏ తండ్రి అయినా చేస్తాడా ఈ పని? అందున శివుడు ఎందుకు చేశాడు? కథలో ఉండే తత్వం తెలుసుకోకపోతే పిచ్చి కథల కింద మిగిలిపోతాయి ఇవన్నీ. ముందు పుట్టుకతోటే ఆయన శిరస్సు ఎగిరిపోయే ప్రమాదం వచ్చినా ఆ విఘ్నాన్ని ఆయన ఎదుర్కొని గజ శిరస్సును ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇంత స్థూలకాయం ఉండి ఎలక వాహనంగా ఉంటుంది ఆయనకి. అసలే స్థూలకాయం, నడవడం కష్టం, మళ్ళీ వాహనమేమో ఎలక. మామూలుగా సన్నగా ఉన్న పిల్లాడికైనా ఎలక వాహనం ఉంటే వెళ్ళడం కష్టం. ఎల్కేజీ వాడు కూడా బస్సులో పెడుతున్న రోజుల్లో ఎలక వాహనం మీద ఎక్కడికి వెళతాడు ఈయన? అదో పెద్ద విఘ్నం. ఎలక వాహనం మీద ప్రయాణం ఏమిటి? పోనీ ప్రయాణం చేసేవాడు ఎలక కంటే సన్నగా ఉంటే అది వేరే విషయం. ఈయన మొత్తం ఏనుగంత ఉన్నాడు, ఏనుగు ముఖం సహా. ఏనుగంత మనిషి ఏమిటి, ఎలక వాహనం ఏమిటి? ఇది ఆటంకం కాదా?
పైగా ఉండ్రాళ్ళు ఆహారం మనం చాలా గొప్పగా నైవేద్యం పెడతాం. 1,00,000 ఉండ్రాళ్లతో పూజ అని ఈ మధ్య ఆంధ్రదేశంలో కొత్త వెర్రి ఒకటి మొదలైంది. బాగా మనకి వేలం వెర్రి బాగా అలవాటు కదా, ఉండ్రాళ్ళు బాగా ఇష్టం అనగానే 1,00,000 ఉండ్రాళ్లతో వినాయకుడికి అభిషేకం. మొత్తం గూడెంతా పాడైపోయింది. అర్చకుల వారు నానాయాతన పడాలి తర్వాత శుభ్రం చేసుకోలేక. మనం ఉండ్రాళ్ళు ఈవేళ తింటామండి, ప్రసాదం కాబట్టి మొహమాటానికి 2 తింటాం. 4 తినండి చూస్తాను నేను, ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి తినం మనం. మరి దేవుడు ఎలా తింటాడండి? దేవుడు ఎలా తింటాడు? ఆయన ఒక రూపంగా భావించి అక్కడ పెట్టి ఆయన చేతిలో ఉండ్ర మొక్క పెట్టాం కదా, అందులో అల్లం పచ్చ వేయకుండా బెల్లం వేయకుండా ఒట్టు ఉండ్రాళ్ళు ఎంతకాలం ఎవరు తింటారండి? మరి మనం తినలేదు ఆయన మాత్రం ఎలా తింటాడండి? అదొక విఘ్నం ఆయనకి నిజానికి చెప్పాలి. తిండి కూడా సరిగ్గా లేదు. పైగా ఆయనకు పూజ చేసే పదార్థాలు ఏమన్నా మంచి బ్రహ్మాండమైనవి ఏమన్నా ఉన్నాయంటే గడ్డి బరకలు. మా ఇంటి పేరు అదే, గరికపాటి గడ్డి పరకలు. ఆ గడ్డి పరకలు కూడా ఆయనకి ఏమి ఇష్టం అంటే కొంచెం మట్టితో నేలలో సహజంగా ఎలా లాగామో అలాగే ఉండాలి. వాటిని ఏమీ శుభ్రం చేయాల్సిన పని కూడా ఏం లేదు. చేస్తే దోషమని కాదు, చేయక్కర్లేదు. ప్రకృతి సహజంగా ఏది లభిస్తుందో దాంతోనే ఆయన పూజ, అది భరిస్తున్నాడు ఆయన. ఈ మట్టి అంతా నాకెందుకు, ఈ గడ్డి పరకలేమిటి? శ్రీ మహావిష్ణువుకేమో తులసిమాల వేస్తావు, మా నాన్నగారికేమో మారేడాకులు వేస్తావు, మా అమ్మకేమో కదంబ కుసుమప్రియ అని కడిమి పూలు పట్టుకొచ్చి వేస్తావు, నాకేమిటి గడ్డి పరకలంట? నాకు అదే ఇష్టం అంటాడు ఆయన. నాకు అదే ఇష్టం, అవే పట్టుకురా అంటాడు ఆయన. పాలవెల్లి కడతాం మనం. పాలవెల్లిలో ఏ ఫలాలు కడతారో చూడండి. మొక్కజొన్నలు, జామకాయలు, వెలక్కాయలు, బత్తాయి కాయలు, ఏవైనా సరే కాయలే కడతారు. ఎందుకో తెలుసా? భాద్రపద మాసానికి పంటలన్నీ కాయల రూపంలో ఉంటాయి, పళ్ళు పండవు. పచ్చికాయలు, పచ్చి వెలక్కాయలు, పచ్చి జామకాయలు అన్నీ పచ్చివే. అంటే ప్రకృతి ఎలా ఉంటే అలా మీరు ఆస్వాదించండి, దాన్ని అలాగే ప్రేమించండి, పూజించండి, ఆరాధించండి. మీ జీవితం కూడా అంతే, ఎలా ఉంటే అలా ప్రేమించండి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, అది దైవత్వం. ఉన్నదాన్ని ఉన్నట్టే, అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే జ్ఞానం, అదే అజ్ఞానం, అదే సంపద, అదే అప్పులు, అదే దుఃఖం, అదే సుఖం. ఏ మార్పు కోరుకోకుండా నేను నీకోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు, అది జీవితం, అది దైవత్వం. ఏ మార్పు కోరుకోకుండా నేను నీకోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు, అది జీవితం, అది దైవత్వం. కానీ మనం పూజలన్నీ ఎందుకోసం చేస్తామంటే మా అబ్బాయికి మార్కులు తక్కువగా వస్తున్నాయి, ఎక్కువ రావాలి. మా అబ్బాయికి మార్కులు వచ్చాయి కానీ స్కూల్లో నెంబర్ 1 స్థానం రాలా, ఫస్ట్ ర్యాంక్ రాలా, కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరావమ్మా నువ్వు, పక్కింటి ఆవిడ కూడా అదే కోరింది. మీ ఇద్దరు అబ్బాయిలకి మధ్యలో వినాయకుడికి ఏమైనా తేడా ఉందా? నువ్వేమన్నా ఆయనకి మేనత్త కూతురా, ఆ అమ్మాయి కాకుండా పోయిందా? ఆయన ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మనం పూజ చేస్తే ఫలిస్తుందంటే ఎందుకు ఫలిస్తుంది? ఎందుకు ఇస్తాడు ఆయన? అందుకని మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించు, ఏమీ కోరకు, అది దైవత్వం అంతిమంగా తెలుసుకోవాలి. అందుకే వినాయక చవితి నాడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ రోజు ఏం దొరికితే అది పట్టుకురండి, నాకు ఇంతకంటే వద్దు. మట్టి దొరికితే మట్టి, గడ్డి దొరికితే గడ్డి, పచ్చికాయలు అయితే పచ్చికాయలు, ఎలా ఉంటే అలాగే. ఒట్టి కమ్మగా ఉండే ఉండ్రాళ్ళు, అందులోకి మళ్ళీ అల్లం పచ్చడేమని బెల్లం మొక్క ఏమని ఆయన అడగడు. ఆయన చేతిలో పెట్టేది ఒట్టి ఉండరమే. మనం తినలేక మళ్ళీ బెల్లపు ఉండ్రాళ్ళు, అల్లం పచ్చడి ఇవన్నీ మనం కనిపెట్టాం, ఆయన కనిపెట్టలేదు. ఆయనకు ఉండదు ఒట్టి ఉండరమే. మనకు ఏదో కజ్జికాయలు అంటారు, బెల్లం ఉండ్ర, ఎవరు మనం కనిపెట్టుకున్నాం తినలేక, అంతకంటే ఇలా తినలేక మన గొడవ మంది. అందుకని ఈ బెల్లపుండ్రాళ్ళు ఇంత పొడుగు చేయడం, కజ్జికాయలు ఇవన్నీ మనం కనిపెట్టుకున్నాం కానీ ఆయన కనిపెట్టలేదు. బెల్లపుండ్రాళ్ళు ఎవరు అందులో పెట్టరు, ఆయన మామూలు ఉండడమే పెడతారు ఆయన. అంటే ఆయన ఏం కోరుతున్నాడు? ఏది సహజంగా ఎలా ఉందో అలాగే నాకు ఇవ్వండి. అంటే అర్థం ఏంటి? మీ జీవితం కూడా సహజంగా ఎలా ఉంటే అలా స్వీకరించండి, నాకు ఇది లేదు అని అనొద్దు. ఎందుకంటే అది ఉండబట్టే మనం ఆయన గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. అన్నీ ఉంటే ఆయన గుర్తురాడండి, అన్నీ ఉంటే ఆయన గుర్తురాడు. అందుకోసమే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాడు. అది ఆ అవకరమో ఆ ఇబ్బందో వచ్చినప్పుడు చూస్తున్నప్పుడల్లా దేవుడా ఏమిటయ్యా ఎలా చేసావు, అంతా బాగున్నాం కానీ ఇది ఒక్కటి బాగోలేదయ్యా, దేవుడా అదే ఆయనకు కావాలి. గుర్తు చేసుకున్నావు కదా, మరి నువ్వు చేసుకున్నదే నేనేం చేస్తా, మనం చేయని కర్మలేవి మనకు రావు కదండి. ఇలాగే ఉంటుంది నాయన జీవితం, అన్నీ నువ్వు కోరుకున్నట్టు ఎలా ఉంటాయి. అందుకని జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించడమే వినాయక చవితి మొదటి తత్వం. అందులో కూడా ఆయన ఎంత ఘోరమైనటువంటి సంఘటనని తన జీవితంలో ఎలా తీసుకున్నాడో చూడండి. ఏ ఆటంకాలు వచ్చినా ఆయన అలాగే జయించాడు. ఇందాకటి పద్యంలో మనం చెప్పుకున్నాం, గంటము కూలిన వేళ దంతమును చివ్వునలాగి భారతం అశేషము వ్రాసెనెవండు. వ్యాస మహర్షి 1700 శ్లోకాల భారతాన్ని రాయాలి అని సంకల్పించినప్పుడు ఆయన ఆశువుగా చెబుతుంటే లేఖకుడు కావలసి వచ్చాడు. రాయాలిగా కూర్చుని తాటాకుల మీద, పైగా పెన్నుతో రాయడం కాదు, గంటంతో రాయాలి. గంటంతో రాయాలి అంటే కటింగ్ ది లీఫ్, ఆకుని కట్ చేయాలని. ఎంత కష్టం అది రాయడం. ఇలా పట్టుకుంటారు, అందుకే గంటాన్ని ఇలా పట్టుకుని రాయరు, కటింగ్.
స్టెన్సిల్ కటింగ్ అయిన పూర్వం, ఇప్పుడు ఈ జిరాక్స్ మిషన్లు రాకముందు స్టెన్సిల్ కటింగ్ చేసి జిరాక్స్ తీసేవారు. ఆ స్టెన్సిల్ కటింగ్ లాగా కట్ చేయాలి. పైగా ఆకులో విశేషమైన అలా కట్ చేస్తూ 6 లైన్లు రాశారండి తాటాకులు. ఇంత ఇంత వెడల్పు ఉండే తాటాకులు 6 లైన్స్. మళ్ళీ అంతేకాదు, ఇంకా ఆశ్చర్యం వాళ్ళ యొక్క ప్రజ్ఞ, ఆ వెనకాల మళ్ళీ 6 లైన్స్ రాశారండి ఒకే ఆకుకి. ముందు 6 లైన్లు, వెనకాల 6 లైన్లు. కటింగ్ ఎలా సాధ్యమండి? ఈ కటింగ్ అవతల పడకుండా, ఆ కటింగ్ యువతల పడకుండా ఎలా సాధ్యమైంది? అలాగే ఈ పెద్ద మనిషి స్థూలకాయంతో ఉన్నవాడు కూర్చుని 1700 శ్లోకాల భారతం అంటే ఎన్ని తాటాకులు రాశాడో చూడండి మీరు. అన్ని తాటాకులు రాశాడు ఓపికగా. మధ్యలో ఒక రోజుని గంటం విరిగిపోయింది. ఆ ఇనప ములికి కదా విరిగిపోయింది. మరి అది కొనసాగాలి. పైగా వ్యాసుడికి ఈయనకి పందెం ఏమిటంటే ఆగకుండా చెప్పాలి భారతం అని ఈయన అన్నాడు, నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు. అలాగే సాగింది మొత్తం భారతం అంతా. ఓసారి గంటం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? ఈయనే ఓడిపోయినట్టు లెక్క. మరి ఆపకుండా రాయాలిగా. వెంటనే వ్యాసుడు చూస్తున్నాడు, గణపతి తెలివితేటలు ఎలా ఉంటాయో చూద్దాం ఏం చేస్తాడో. ఒక క్షణం ఆపలేదండి గణపతి. నాది ఏనుగు దంతం కదా, ఏనుగు దంతం మొన చాలా సూదిగా ఉంటుంది కదా, ఇంకాస్త అరగదీతే అదే సూదిగా అవుతుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడబీకాడు. దాంతో ఆ రోజు రాయవలసినటువంటి 10 ఆకులో 15 ఆకులో పూర్తి చేశాడు. అందువల్ల వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది. రాక్షసుడు కొడితే విరిగిపోయేంత అల్పమైన దంతం ఉన్నవాడు మన కోరికలు ఏం తీర్చలేడు. సాధ్యమయ్యే విషయం కాదు. అది కాదు వినాయకుని ప్రతిభ. ఆయన మహత్తరమైన త్యాగం చేశాడు. విద్యార్థులందరికీ ఆదర్శం వినాయకుడు. పెన్ను లేదని పరీక్ష మానేయడం, కంప్యూటర్ నాట్ వర్కింగ్, సర్వర్ డౌన్ అని మానేయడం ఉంది. ఇది అసమర్థత. ఏదో ఒక రకంగా అప్పగించిన పనిని అన్ని ఆటంకాలని జయించి పూర్తి చేయడం ఉందా, అది సమర్థత. నీకున్న సాధనాలతో ఏదో రకంగా పూర్తి చేయి. అంతేగాని అది లేదు ఇది లేదు. అసలు మనకి చెయ్యాలని ఉంటే ఏదైనా ఉంటుంది. మనకి ఇష్టమైన పని ఏదైనా ఉందనుకోండి, ఎన్ని ఆటంకాలు ఉన్నా చేస్తాం. ఇష్టం లేకపోయేసరికి ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటాం మనమే. దానికోసం ప్రయత్నం చేస్తాం. అందుకని అలా చేయకుండా తప్పనిసరిగా ఎదిరించమని చెప్పాడు. అది వినాయకుని యొక్క త్యాగం. అందుకని మధ్యలో వినాయకుడు గొప్పతనం ఏంటంటే బుద్ధి ఉపయోగిస్తే వెంటనే సిద్ధి కలుగుతుంది. అది నిర్విఘ్నంగా జరగాలంటే స్వామివారే మీకు ఆదర్శం. ఆ బుద్ధి ఉపయోగించాడు కాబట్టి గంటానికి బదులు దంతం రాగాడు. అందుకని బుద్ధి ఆయన అధీనంలో ఉండేది. భార్య ఎప్పుడు భర్త అధీనంలో ఉంటుంది కదా, అందుకని బుద్ధి ఆయన భార్య అన్నారు. వెంటనే సిద్ధి ఆయనకి వశమైంది కదా, భార్య భర్తకి వశమై ఉంటుంది కదా, అందుకని సిద్ధి ఆయనకి భార్య అన్నారు. సిద్ధి బుద్ధి ఆయనకి భార్యలంటే అర్థం ఇది తప్పితే ఎక్కడ కళ్యాణ మండపం బుక్ చేసి వాళ్ళిద్దరితో ఆయనకి పెళ్ళి అయినట్టుగా శుభలేఖలు ఉన్నట్టుగా పురాణాల్లో లేదు. కావాలంటే వెతుక్కోవచ్చు, అభ్యంతరం ఎలా. ఆ కథలు మనకు ఎందుకు చెబుతారు అంటే ఆ తత్వాన్ని మనం ఒకరోజైనా గ్రహిస్తామని వాళ్ళ ఉద్దేశం. మనం అది గ్రహించడం మానేసి ఆ సిద్ధి బుద్ధి కళ్యాణం చూస్తే చాలు మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయంటే దేవుడు కూడా నవ్వుకుంటాడు. వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు, మీకు ఏం కావు చూసుకోండి అని చెప్పేసి. కేవలం ఏదో కార్యక్రమాన్ని చూడడం వల్ల వినడం వల్ల మనకేది కాదండి. దాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, జీవితంలో ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఏదైనా జరుగుతుంది. ఇంకొక భయంకరమైన కష్టం వచ్చింది ఆయన జీవితంలో, పుట్టగానే వచ్చింది. చాలామందికి తెలియని విషయం. పార్వతీదేవి స్నానం చేస్తోంది. అక్కడ ఏదో నలుగుపిండి ఉంది, ఒంటికి రాసుకునేది. అదేదో దాంతో ఆవిడ బొమ్మ చేసింది, దానికి ఆవిడ ప్రాణం పోసింది. అందుకని వినాయకుడు పుట్టాడు. ఆయన్నేమో అక్కడ కాపలా పెట్టింది. ఎవరిని రానియకుండా చూడవయ్యా, కైలాసం అసలు బహిరంగ ప్రదేశం కదా, కొండ గుహలో ఎవరైనా వస్తారు పరాయి మగవాళ్ళు, అందుకని నువ్వు అక్కడ ఉండవయ్యా అని తల్లి కొడుకుని కాపలా పెట్టింది. అక్కడ ఈ వినాయకుడు నిలబడ్డాడు. అంతట్లో శివుడు వచ్చాడు. ఈయనకి తెలియక ఆయన్ని కూడా అడ్డుకున్నాడు. దాంతో నా ఇంటికి రాకుండా నన్ను అడ్డుకుంటావా అని శివుడు కంఠాన్ని తీసి బారేశాడు. ఇది మామూలుగా లోకంలో ప్రచారంలో ఉండే కథ. ఎప్పుడూ పురాణ కథల్లో ఖచ్చితంగా అసలైన తత్వం తెలియాలంటే కథ నిర్మాణంలో ఒక లోపం ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి మనం. ఒక లోపం ఉంటుంది. కుదరని, యుక్తిపరంగా తార్కికంగా కుదరని విషయం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి. పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆవిడ లలితాంబ కదా, జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి. అమ్మవారి కుటుంబం కానివారెవరండి? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలితా సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా? మరి అటువంటిప్పుడు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పనేమిటండి ఆవిడకి? అక్కడుంది లోపం. అది పట్టుకొని లాగితే మొత్తం కథ వస్తుంది. ఆవిడ స్నానాల గదిలో ఉండి నలుగుపిండి తీసుకుని బొమ్మ చేసి నా కొడుకు పుట్టాలి, నా కొడుకు పుట్టాలి అని అనుకోవలసిన పనేమిటి? లక్ష్మీదేవి అనుకోలేదే.
లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు సంతానం అంటే లక్ష్మీదేవి గర్భం ధరించి బ్రహ్మదేవుడిని కనల. విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి భార్య కాబట్టి ఆవిడ సంతానం అయ్యాడు, ఆవిడేం కనలేదు. అలాగే సరస్వతీదేవికి నారదుడు సంతానం, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన బ్రహ్మ మనస్సులో సంకల్పిస్తే పుట్టాడు, అంతేగాని సరస్వతి ఆయన్నేమో 9 నెలలు మొయ్యల. మరి ఎవరికీ లేనిది పార్వతీదేవి నలుగు పిండి నలపడం, ఇలాగా బొమ్మ చేయడం, దానికి ప్రాణం పోయడం ఆ అవసరం ఎందుకు వచ్చిందండి? అది పట్టుకుని లాగితే మిగిలిన కథ అంతా వస్తుంది. పైగా ఇంకొక మాట, ఎంత అక్కడ పార్వతీదేవి స్వయంగా సృష్టించినటువంటి శిశువు కదా, ఆయనకు వచ్చిన వాడు తండ్రి అనే విషయం తెలియదా? శివుడు, పైగా శివుడు ఏమన్నా గుర్తుపట్టలేని వ్యక్తి. శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏనుగుతోలు కట్టుకుంటాడు, పోనీ అప్పటికి లేకపోయినా బూడిద పూసుకుంటాడు, మెడలో పావులు ఉంటాయి, చేతిలో శూలం ఉంటుంది, నెత్తి మీద గంగాదేవి ఉంటుంది, నుదుటి మీద 3వ కన్ను ఉంటుంది. ఇన్ని ఆధార్ కార్డు మీద ఇన్ని గుర్తులు ఉన్నాయి శివుని పట్టుకోవడానికి. ఆయన అనామక విగ్రహం కాదు. పోనీ మరో దేవుడు ఎవరన్నా అయితే గుర్తుపట్టలేరేమో అనుకోవచ్చు. శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా విశేషాలు ఉన్నాయి. అన్ని ఎదురుగా కనపడుతుంటే శివుణ్ణి లోపలికి రానియడ. పైగా పార్వతీదేవి ఎవరిని లోపలికి రానియద్దు అంటే భర్తను కూడా రానియద్దు అని అర్థమా? నిజంగానే మన ఇళ్లల్లో ఎప్పుడైనా తండ్రి వీధిలోకి వెడితే తల్లి ఏదైనా స్నానానికో మరో అవసరానికో లోపల ఉంటే, ఒరే పిల్లాడిని లోపల కాస్త చూస్తూ కూర్చోరా, గుమ్మం దగ్గర ఉండరా, ఎవరూ రాకుండా చూడరా అంటే మీ నాన్న కూడా రాకుండా చూడమనా? అంత అనౌచిత్యంగా వినాయకుడు ప్రవర్తిస్తాడా? అంత పోనీ ప్రవర్తించాడని అనుకుందాం. పిల్లాడు చిన్నపిల్లాడు కాబట్టి అజ్ఞానంతో చేశాడని అనుకుందాం. శివుడికి ఏమాత్రమో దయ లేకుండా, దాక్షిణ్యం లేకుండా ఆయన తన కుమారుడు అనే విషయం పార్వతీదేవి చేసి ఉంటుందనే విషయం ఈయనకి తెలియదా? ఈయన ఏమీ తెలియకుండా శూలం పెట్టి మొత్తం కంఠం ఉత్తరిస్తాడా? ఇది జరిగే పనేనా? ఈ కథలో లోపాలు కనపడ్డంలా కాస్త జ్ఞానం ఉపయోగించి భగవంతుడి మీద భక్తితో, స్వామి నాకు ఇందులో ఏదో కనబడుతోంది, నాకు అర్థం కావట్లా అని ఆలోచిస్తే, ఆ తాపత్రయం పడితే భగవంతుడు మనకు దానికి తగిన సమాధానం ఎక్కడో అక్కడ దొరికేలా చేస్తాడు. నాకు 2 ఏళ్ల క్రితం ఈ కథ పట్ల ఇదే అనుమానం వచ్చి, ఇది కాదు, దీనికి ఏదో ఉంటుంది మూలం అంటే, ఆశ్చర్యకరంగా దేవీ భాగవతంలో సమాధానం దొరికింది. వాస్తవమైన కథ అది కాదు. పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది. తాను గర్భం ధరించాలి, 9 నెలలు గర్భంలో పిల్లాడిని మొయ్యాలి, పిల్లాడిని కనాలి. ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు. దేవతా స్త్రీలు ఎవరూ గర్భం ధరించరు. లక్ష్మీదేవి గర్భం ధరించదు, సరస్వతీదేవి గర్భం ధరించదు, ఇంద్రుడు భార్య శచీదేవి గర్భం ధరించదు, రంభ గర్భం ధరించదు, ఊర్వశి గర్భం ధరించదు. ఇవి మానవ స్త్రీల లక్షణం అండి. గర్భం ధరించడం, పిల్లల్ని కనడం, పెంచడం, ఇదంతా మానవ స్త్రీల లక్షణం. దేవతా స్త్రీలకి ఇది ఉండదు. కానీ అమ్మవారు మమకారానికి లోనై, నాకు కుమారుడు ఉంటే బాగుండు, నేను గర్భం ధరిస్తే బాగుండు, నేను 9 నెలలు వాడిని భరిస్తే బాగుండు. మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా. ప్రసవం అనేది, ఆ పిల్లాన్ని గర్భంతో ధరించడం అనేది, ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి. ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా, నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది. ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందా కదా. నాకు పిల్లాన్ని కనాలని ఉంది అంటే ఆయన చెప్పాడు, ఇది తప్పు, ఇది ఆలోచన పెట్టుకోకూడదు. కావాలంటే నీ సహస్రనామాలు నువ్వే చదువుకో. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశని. నిన్ను గురించి లోకమంతా కీర్తిస్తున్నారు. అమ్మవారికి ఎటువంటి చింత ఉండదు కాబట్టి అహంకారం కూడా ఉండదు. అమ్మవారికి ఎటువంటి మోహము ఉండదు కాబట్టి మోహాన్ని నశింపజేస్తూ, మనం వ్యామోహం అంతా పుత్రుల మీదే కదండి. ఎన్ని కోట్లు మనం సంపాదించినా మన కోసమా? కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, 2 పూట్ల భోజనం చేయరు. కనీసం 2వ పూట చపాతీ తింటే అరగదు, 1 పూటే అన్నం. అది కూడా కర్మ. 2వ చపాతీ తినకూడదు, బరువు పెరుగుతాడు. అందులోకి చట్నీ వేయకూడదు, బీపీ. అందులోకి పంచదార వేయకూడదు, షుగర్. దేనికి నీ 100 కోట్లు పని లేక 2వ పూట అన్నం తినే యోగం లేనప్పుడు. ఈ ఆస్తులన్నీ దేనికి? అనవసరం కదా వ్యవహారం. పైగా 1 చపాతీ కోసం 100 కోట్లు ఎందుకండి? ఎంత ధరలు పెరిగినా ఇండియాలో 1 చపాతీ 100 కోట్లు అవ్వలేదు. ఇంకా చాలా తక్కువలోనే ఉన్నాయి. అవసరం లేదు, అంత డబ్బు అవసరం లేదు. మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా? మమకారం, వ్యామోహం. ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి, నా పిల్లలే నా వాళ్ళు, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం, వాళ్ళకి ఇవ్వాలి. ఈ తాపత్రయం మనకుంటుంది. అమ్మవారికి కూడా ఇదే ఉంటే అలాగా వాళ్ళు దేవతలు ఎలా అవుతారు? నిర్మమ మమతాహంత్రి. అమ్మా నీకు మమకారం లేదు, ఉన్న మమకారాన్ని తెంచుతావు. నిర్మోహ మోహనాశని, నీకు మోహం లేదు, మోహాన్ని పోగొడతావు. ఇది అమ్మవారి లక్షణం కదండి. మరి అటువంటి అమ్మవారు మానవ స్త్రీలా భావించి నేను గర్భం ధరించాలి, నేను పిల్లాడిని కలాలని కోరుకుంటే ఎలాగా? అందుకే శివుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు. కానీ భార్య కోరినప్పుడు అంగీకరించడం భర్త ధర్మం. ఎంత చెప్పినా వినకుండా
నాకు గర్భం ధరించాలనుంది, నాకు గర్భం ధరించాలనుంది అంటే సరే అన్నాడు ఆయన. ఎందుకని? చెప్పినా వినరు. చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు. చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడాలి. అందుకని తెలుస్తుంది పోన్లే అని అన్నాడు. అప్పుడు మరి పిల్లాన్ని కనాలంటే గర్భం ధరించాలంటే ఏకాంతంగా గడపాలి కదండి. శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు. ఇక మనం చెప్పుకోకల వివరాలు. ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది. దేవతల్లో కూడా అసూయాద్వేషాలు ఉంటాయి. దేవతలు, మానవులు, రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు. వాళ్ళు తమో గుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు. అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు. అంటే పోటీ పడ్డం, పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు, ఇదే రజోగుణం. ఈ రజోగుణం మనకి ఎంతసేపు మన గురించి ఆలోచన కాదు. వాళ్ళ కారు ఉంది, నాకు లేదు. వాళ్ళ పిల్లాడు ఫస్ట్ వచ్చాడు, మా పిల్లాడు ఫస్ట్ రాలా. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, మా అమ్మాయికి మంచి సంబంధం రాలా. అంటే వాళ్ళ అమ్మాయికి అంత గొప్ప సంబంధం రాకపోతే మనకేం గొడవ లేదు. వాళ్ళు కారు కొనకపోతే మనకు కారు అక్కల. మనకు కారు ఎందుకు కావాలంటే మన అవసరం గురించి కాదు, వాళ్ళకు ఉంది కాబట్టి మనకు కావాలి. ఇది మానవుల లక్షణం అండి. దీన్ని రజోగుణం అంటారు. ఈ రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు. దేవతలు అలా కాదు, సత్వగుణం ప్రధానంగా ఉంటారు. వాళ్ళు శాంతంగా ఉంటారు. ఈ కోరికలన్నీ వాళ్ళకు ఉండవు. ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉంటారు. మనం ఆ దైవత్వాన్ని పొందాలి, సత్వగుణాన్ని సాధించాలి. అలా సాధించవలసినటువంటి దేవతలు, దేవేంద్రుడు వాడిలో కూడా ఆ సత్వగుణమే ఒక్కోసారి అహంకారానికి దారితీస్తుంది. నేనే ధర్మాత్ముడు. లోకంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు, బళ్ళు కట్టిస్తారు, చెరువులు తవ్విస్తారు, అన్నీ చేస్తారు, విద్యాదానం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. కానీ చాలా గర్వం ఉంటుంది మనస్సులో. నేనే చేశానండి, ఇంకెవరూ చేయలేదండి, అసలు ఈ ఊళ్ళో మొత్తం నేనేనండి, అన్నీ నేనే కట్టించా. ఇదే సాత్విక అహంకారం అంటారు. ఇది కూడా ఉంటుంది. దేవేంద్రుడికి అహంకారం ఉంది, నేను దేవతలకు అధిపతిని. అందుకని ఆయన ఏం చేశాడు, ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, మామూలు రాక్షసులనే ఎదుర్కోవడం కష్టంగా ఉంది. శివపార్వతులకు స్వయంగా కుమారుడు కలిగితే, ఆ బీజం పార్వతీదేవి గర్భంలో 9 నెలలు పెరిగితే, ఆ శిశువు బయటకు వస్తే నేను తట్టుకోగలనా? నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా? అనుమానం ఏదైనా ఉందా? అందుకని ఈవిడ గర్భం ధరించకుండా చెయ్యాలి. పాపమైనా సరే, పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని డమడమ 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 పెద్ద ఆర్తనాదాలు, రక్షించండి, 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 శంభో శంకర, శంభో శంకర, పాహిమాం, పాహిమాం, పాహిమాం అని అరిచాడు. పరమేశ్వరుడు భక్తత్రాణపరాయణుడు. ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని కాపాడటమే చాలా ముఖ్యం. అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేసాడు. అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా, లెక్కే బయటకు వచ్చేసాడు. వెంటనే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమన్నారు, గజాసురుడు విజృంభించాడండి, వాడు ఆత్మలింగాన్ని మనస్సులో హృదయంలో పెట్టేసుకున్నాడు, వాడిని ఏదో రకంగా సంహరించకపోతే లోకాలు తలలెళ్ళిపోతున్నాయి. అంత తీవ్రమైన బాధ గజాసురుడు పెట్టలేదు. పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది. వాడు హిరణ్యకశ్యపుడు లాంటి వాడు కాదు, రావణాసురుడు లాంటి వాడు కాదు. గజాసురుడు గొప్ప భక్తుడు. నిజానికి శివుడు నా సొంతం, శివుడు నా గుండెల్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, పార్వతీదేవికి కూడా దక్కడానికి వీల్లేదు, నాకే. ఇది మాత్రం అహంకారం కాదా? అంతే. అంచేత వాడిని వేసేయాలి, లేకపోతే శివుడు దొరకడు. అందుకని దేవతలు వచ్చి ఆ క్షణంలో అది పెద్ద సమస్య కాదు. దేవేంద్రుడు మనస్సులో ఉన్నదేమిటి, వినాయకుడు పుట్టకుండా చెయ్యాలి, పార్వతి కొడుకు పుట్టద్దు, ఆయన సంకల్పం అది. అందుకని ఇలా పెట్టాడు పథకం. పాపం అమాయకుడైన భగవంతుడు బోళాశంకరుడు. అందుకే శంకరుడు లాంటి దేవుడు లేడంటారు. వంకాయ వంటి కూరయు లంకాపురి వైరి వంటి రాజును గలడే, శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయు గలదే. రాముడు లాంటి రాజు లేట, సీత లాంటి భార్య లేదుట, శంకరుడు లాంటి దేవుడు లేట. ఇంకా కాస్త తపస్సు చేయకుండానే వచ్చేస్తాడు మహానుభావుడు. కష్టపడకరా అబ్బాయి, ఇచ్చేస్తానని. విష్ణుమూర్తి అలా రాడు, వచ్చినా వరాలు ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా అది వరమో శాపమో తెలియదు. మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. రాజకీయం బాగా తెలిసినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఆయన విష్ణుమూర్తి. ఏమాత్రమో రాజకీయం తెలియని అమాయక మహాత్మా గాంధీ ఎవరైనా ఉంటే ఆయన శివుడు, బోళాశంకరుడు అంటారు. ఎందుకు అడిగాడో, వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు, అడిగాడని ఇచ్చేస్తాడు అంతే. ఈ తేడాలు ఉంటాయి. తేడాలు పైగా దానికి కారణం కూడా ఉంది. శివుడు సంహారకర్త. మొత్తం సృష్టి కంపెనీ మూసేసేవాడు, ఆయనకి బాధ్యత ఏమి ఉండదు, మూసేస్తాడు. ఎప్పుడంటే అప్పుడే మూసేస్తాడు. విష్ణుమూర్తి అలా కాదండి, 14 లోకాలు పరిపాలించాలి. పరిపాలనా బాధ్యతలో ఉండేవాళ్ళు మానవులైనా ఎవరైనా కాస్త లౌక్యంగా వ్యవహరించకపోతే పనులు చేయలేరు. శంకరుడు లాంటి దేవుడు లేడు. అందుకని శంకరుడు బయటకు వచ్చేసాడు. పదండి వెళ్ళిపోతా ఉన్నాడు. పార్వతీదేవికి తన కోరిక తీరలేదు కదండి, గర్భం ధరించాలి, పిల్లాడిని కనాలి, మమకారం అమ్మ. ఆ మమకారంతో ఆవిడ స్నానాల గదిలో ఉండి
బాధపడింది మామూలు స్త్రీలాగే. ఏమి దేవతలు అంటారు, అందరూ నన్ను గుళ్ళల్లో పెట్టి పూజ చేస్తారు, నాకు కొడుకునికనే యోగం లేదు, ఏమి దైవత్వం ఇది అని పాపం మనస్సులో ఆవిడ కూడా మానవ స్త్రీలా మమకారానికి లోనే ఆలోచించి ఆ మమకారంతోనే ఆ నలుగు పిండిని ఇలా నలిపిందమ్మా. అప్పుడు ఏమైంది, చేత్తో మీరు ఏదైనా వంట చేసినప్పుడు, పదార్థాలు చేసినప్పుడు మీరు ప్రేమతో చేస్తే ఆ ప్రేమ కూడా పదార్థంలో గడుతుంది ఖచ్చితంగా. మన ప్రేమ, మన మమకారం అందులో చేరుతుందమ్మా ఖచ్చితంగా. అందుకని అమ్మవారి సంకల్పంలో ఏముందండి, మమకారం ఉంది. కథను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, బ్రహ్మాండంగా ఉంటుంది వినాయకుడి యొక్క ఆవిర్భావం. మమకారం ఉంది. మొత్తం అన్ని జీవుల్లోనూ బాగా ఎక్కువ మమకారం కలిగిన జీవి ఎవరో తెలుసా? ఏనుగండి, మనిషి కాదు. ఎవరైనా కాల్ చేయొచ్చు, లేదా ప్రమాదం జరగచ్చు, ఏదైనా కానీ మరణిస్తే చనిపోయిన ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగుని అక్కడి నుంచి తీసే వరకు అవి బతుకుతుంది అని ఏమీ సంబంధం లేకపోయినా సరే తిరుగుతూ ఉంటాయి. ఏనుగుకి అంత మమకారం ఎక్కువ. అమ్మవారి నలుగు పిండి సంకల్పంలో మమకారం ఉంది కాబట్టి మమకారానికి మూలమైన శిరస్సే వినాయకుడికి రావాలి. మానవ శిరస్సు పనికిరాదు, దైవ శిరస్సు పనికిరాదు. ఇది అమ్మవారి సంకల్పం. ఆవిడ సంకల్పం వృధా అవుతుందా? అందుకే కథ ఎలా జరిగింది, ఈవిడ బొమ్మ చేసింది, ఆవిడకి ప్రాణం పోసింది. దేవతలు అనుకుంటే అయిపోతుంది, ఈవిడ నా కొడుకుని నేనే సృష్టించా. కానీ ఆవిడ కోరిక తీరాల, ఆ గర్భం ధరించలేదు, 9 నెలలు మొయ్యలేదు, కొడుకును మాత్రం కంది. కానీ అది చేసింది, ఆ బొమ్మను అక్కడ పెట్టింది. అందుకని సంకల్పంలో ఏముంది, మమకారపరమైన ఏనుగు శిరస్సు రావాలి అనుకోకుండా చేసిన సంకల్పం అది. ఆ బొమ్మను అక్కడ పెట్టింది, ప్రాణం పోసింది, ఆయన ఉన్నాడు, శివుడు వచ్చాడు, గమనించాడు. మొత్తం మీద మానలేదు ఈవిడ పని, శిశువుని తయారు చేసేసింది ఈవిడ, ఇది తప్పదన్నమాట అని అనుకుని అప్పుడు ఖచ్చితంగా అక్కడికి రాగానే ఆయన ఏదో మామూలుగానే అడ్డు చెబుతాడు. సహజంగా చెప్పినా చెప్పకపోయినా వెంటనే శివుడు ఆ శిరస్సుని ఖండించాడు. కారణం నిర్మమ మమతాహంత్రి. శరీరం మీద మనకి మమకారం ఉండబట్టే శరీరం కోసం, దీంతో అనుబంధం ఉన్న భార్య కోసం లేదా భర్త కోసం, దీంతో అనుబంధం వల్ల పుట్టిన పిల్లల కోసం, వాళ్ళకేవో పదవులో పీఠాలో ఆస్తులో ఏవో అప్పగించడం కోసం ఇంత తాపత్రయపడిపోతున్నాం. ఈ శరీరం మీద మమకారం పోవాలి అంటే శరీరంలో ఉన్న ప్రధానమైన అంగం శిరస్సు, ఉత్తమాంగం అంటారు. ఆ శిరస్సు తీసేస్తేనే మమకారం పోతుంది ఖచ్చితంగా. అందుకని ఆ శిరస్సు తీసేశాడు. గజాసురుణ్ణి ఎలాగో అప్పటికే సంహరించాడు కాబట్టి ఆ శిరస్సు పట్టుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు. మమకారపూర్వకమైన ఆకారాన్ని అమ్మవారి సంకల్పం ప్రకారమే గణాధిపతి ధరించాడు. అది గణపతి ఆవిర్భావంలో ఉండేటువంటి విషయం. మమకారపూర్వకమైన ఆకారాన్ని అమ్మవారి సంకల్పం ప్రకారమే గణాధిపతి ధరించాడు. అది గణపతి ఆవిర్భావంలో ఉండేటువంటి విశేషం. అలాగే కథలో మీరు గమనించండి, గణాధిపత్యం కోసం భూమి అంతా తిరిగి రావాలి. ఎవరు ముందు భూమండలం అంతా తిరిగి వస్తారో, యాత్ర చేస్తారో వారికి పరిపాలనాధిపత్యం. ఆ పందెం పెడితే గణపతి అనుకున్నాడు, ఇది నాన్నగారు ఖచ్చితంగా ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తమ్ముడితోటి, కుమారస్వామి, ఎందుకంటే ఆయనకి నెమలి వాహనం ఎగురుతుంది ఎక్కడికైనా పెడతాడు. ఆయనతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకుని ఆయనకి ఇవ్వాలని అనుకుని, చిన్న కుర్రాడు కాబట్టి గారాబం కొద్దీ నాకు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఈ పథకం ఏదో వేశారు. లేకపోతే ఎలక వాహనమా, దాన్ని పట్టుకుని నేను ఊరేగడమా, భూమండలం అంతా తిరగడం సాధ్యమయ్యే విషయమే, బళ్ళోకి వెళ్ళడమే సాధ్యం కావట్లేదు నాకు అనుకుని పాపం వినాయకుడు కూర్చుని, అప్పుడు కూడా చూడండి, బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుందండి, బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది. ఆయన ఆలోచించాడు వెంటనే, బుద్ధికి పదును పెడదాం, భూప్రదక్షిణం అంతా చేయడానికి ఇంకేమైనా సూక్ష్మమైన ఉపాయం ఏం లేదా? గూగుల్ ఎర్త్లో కడితే భూమి అంతా కనపడుతుంది, వేడ మొత్తం అంతా చుట్ట పెట్టేసి ప్రదక్షిణం చేసామని చెప్పచ్చు అని ఒక్క ఆలోచన చేశాడు. మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని మనమే అనుకుంటామండి. మనం ఎలా అనుకోవాలంటే, మీ నాన్నగారు ఎవరు ఉంటే ఏదో పేరు చెప్తాం తప్పదు కదా, తల్లి పేరు చెప్తాం, తండ్రి పేరు చెప్తాం. కానీ మనస్సులో నిరంతరం ఆ భావన, మన పేరు మన తల్లిదండ్రుల పేర్లు, మన బంధువుల పేర్లు నిరంతరం తలుచుకోకూడదు. అందుకేనమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా, గుళ్ళోకి వెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకుల్ని. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు. ఏదో నరసింహరామనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటే చాలండి. ఈ మధ్య అలా కాదండి, మా ఆవిడ పేరు చెప్పండి, ఆవిడ కోపం వస్తుంది, అందుకని దాంతో ఆగదండి. అబ్బాయిల పేర్లు చెప్పండి, అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే మరి నా పేరు, కోడల పేరు చెప్పండి, మనవాళ్ళ పేర్లు చెప్పండి. చచ్చిపోతాడు ఈ అర్చక స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక. ఏమైనా జనాభా లిస్టా, ఓటర్ లిస్టా? మన అజ్ఞానంగానే దేవుడికి తెలియదండి. మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి ప్రవర చెప్పి ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను అంటాడా? దేవుడు అంటే అదే.
మనం ఎవరమో, మన గోత్రం ఏమిటో, మనం ఏమిటో ఆయనకి తెలియదండి. మనం ఎందుకు చెప్పమంటాం తెలుసు? అహంకారం అమ్మ లోపల. నేను వచ్చినట్టు నేను చెప్పాలి, నాకు తెలియాలి, నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి. మా ఆయన పేరు సరిపోదు, నా పేరు కూడా చెప్పాలి. ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ధర్మపత్ని సమేతస్య అనే అనాలి, పేరు చెప్పకూడదు. ఎందుకోసం అంటే మొహమాటం వెళ్ళా. పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడికి చెందుతుంది. చెప్పకుండా ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది. మగాళ్ళ బుద్ధులు తిననైనవి కావు. వినాయకుడు ఆలోచించాడు, భూమి అంటే ఏమిటి, ప్రదక్షిణం అంటే ఏమిటి, ఎందుకు తిరగాలి, అసలు ప్రజలంతా తెరవడం గురించే కదా. అటువంటప్పుడు మా అమ్మ భూదేవితో సమానం కదా, పార్వతీదేవి స్వయంగా. ఆవిడకంటే భూమి ఎవరండి? మా నాన్నగారు శివుడు వ్యోమకేశ, ఆయన ఆకాశంతో సమానం కదా. వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్టే కదా. ఇది బుద్ధి అంటే ఆలోచన. ఎప్పుడు మెటీరియలిస్టిక్గా భౌతికంగా ఆలోచించకూడదు, కాస్త సూక్ష్మంగా స్పిరిచువల్గా ఆలోచించాలి. ఆయన అలా ఆలోచించాడు. స్వయంగా పార్వతీదేవి కుమారున్నాయండి, స్వయంగా పరమేశ్వరుడు కుమారున్నాయండి. భూమిలో మళ్ళీ ఆ ఊరు ఈ ఊరు తిరగడం, అక్కడేదో క్షేత్రానికి వెళ్ళడం, ఎక్కడెక్కడో తీర్థంలో మనగడం నాకేం పనండి. అందుకని మా అమ్మా నాన్న స్వయంగా దేవతలు కదా, వాళ్ళకి నమస్కారం చేస్తే నేను భూప్రదక్షిణం చేసినట్టు కదా అని అమ్మా నాన్నగారు మీరు ఒకసారి కూర్చోండి పని ఉందని భక్తిగా దండం పెడుతూ మాతా మే పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాస్యవ భక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణం చేయగానే ఆయనకి భూప్రదక్షిణ ఫలం సిద్ధించింది. వెంటనే శివుడు ప్రకటించాడు. ఎలా ప్రకటించాడో తెలుసా? అప్పుడు మళ్ళీ కుమారస్వామి రావాలిగా, ఆయన ఒప్పుకోవాలిగా. అప్పుడేం జరిగింది? వినాయకుడు ఇక్కడ ప్రదక్షిణం ముగించగానే ఆ భక్తి కారణంగా, దాని ప్రభావం కారణంగా కుమారస్వామి ఉదాహరణకి కృష్ణా పుష్కరాలకు వెళ్ళాడు అనుకుందాం. అక్కడ తీర్థంలో మునిగడానికి రేవు దిగుతున్నాడు. వినాయకుడు అప్పటికే స్నానం చేసి తువ్వాలు పిండుకుని పైకి వస్తున్నాడు. ఇదేమిటిది? మా అన్నయ్య లావుగా ఉంటాడు, ఎలకేమో వాహనం, నేనేమో నెమలెక్కొచ్చా, ఎగురొచ్చా, నాకంటే ముందు ఎలా వచ్చాడు? ఏమన్నయ్య బాగున్నావా అన్నాడు. బాగున్నాను తమ్ముడు, ఇంకా స్నానం చేయాలా? చేయి మళ్ళీ జనం పెరిగితే కష్టం అన్నాడు బాబు. అక్కడి నుంచి మళ్ళీ కుమారస్వామి ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓసారి మళ్ళీ మనం గోదావరి నదికి వెడదాం, ధవళేశ్వరం దగ్గర సాగర సంగమం, కోట్లింగాల రేవుంది కొవ్వూరు దగ్గర, అక్కడ స్నానం చేద్దామని కుమారస్వామి అక్కడ దిగాడు. మళ్ళీ అదే దృశ్యం, సేమ్ సీన్. మళ్ళీ కుమారస్వామి మెట్లు దిగుతున్నాడు, వినాయకుడు తువ్వాలు పిండుకుంటూ పైకి ఎరుగుతున్నాడు. అదేమిటి అన్నయ్య ఎలా వచ్చావు? ఏమిటి వచ్చేసాను, అదేమిటి వచ్చేసాను అంతే, అయిపోయింది, ఇంకా అవలా, తొందరగా ముగించుకుర్రా. మొత్తం మీద 3 కోట్ల క్షేత్రాలు తిరిగాడంటే కుమారస్వామి. 3 కోట్ల క్షేత్రాల్లోనూ కూడా ఈ పెద్ద అబ్బాయి అక్కడ కనబడుతూనే ఉన్నాడు స్పష్టంగా. ఆశ్చర్యపోయాడు ఆయన, ఇదేమిటి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇదేదో మహిమ, ఇదేదో అమ్మా నాన్న ఈయనకేదో అనుగ్రహించారు. ఇక నేను అనవసరంగా తిరగడం ఉందే, టీఏడిఏలు దండగ తప్పితే, నెమలని ఆయాసపడ్డం తప్పితే ఏం లేదు ఇక్కడ అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసరికి అప్పటికి ఆయన గణాధిపత్యానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని ద్వారా గణపతి మనకేం చెబుతున్నాడండి? మీరు భూమండలం అంతా తిరిగి విహారయాత్రలు చేసినా సరే గొప్ప పుణ్యఫలాన్ని పొందలేరు. భూమండలంలో ఎంతమందికి ఏ సేవలు చేసినా మీరు గొప్ప పుణ్యఫలం పొందలేరు. ముందు మీ అమ్మగారికి నాన్నగారికి సేవ చేస్తున్నారా లేదా అది ఆలోచన చేయండి అని గణపతి చెబుతున్నాడు. మన దేవతామూర్తులన్నీ మానవత్వ లక్షణాలను పెంపొందించడం కోసం ఏర్పాటైనాయి. అవి మహిమలు మాయలు కాదండి మాట్లాడవలసింది. అంతగా తన తల్లిదండ్రులను తాను గౌరవించి మీరందరూ మీ తల్లిదండ్రులను గౌరవించండి అని చెబుతున్నాడు. ఖచ్చితంగా ఇది మన వినాయకుడు మనకు అందిస్తున్నటువంటి లక్షణం. అలాగే వినాయకుడి కథలో మరొక విషయం ఉంటుంది. చవితి నాడు చంద్రుడిని చూస్తే నింద వస్తుంది, నీలాప నిందలు వస్తాయి. చాలా ముఖ్యమైన మాట అది. శ్రీకృష్ణుడికి కూడా నిందలు వచ్చాయి, నీలాప నిందలు వస్తాయి. కాబట్టి చవితి నాడు చంద్రుడిని చూడొద్దు, మంచిది. ఏ చవితి నాడు చూడొద్దు? ప్రతి చవితికి లేదండి ఆ దోషం, ప్రతి చవితికి లేదండి. మొత్తం చవితి నాడు అని పార్వతీదేవి అంటే దాని తర్వాత సవరించి వినాయక చవితి నాడు అన్నారు. శ్రీకృష్ణుడు కావాలని అపచారం చెయ్యరా, ఆవు పాలు పిండుతున్నాడు, ఆ పాలకుండలో ఆ పాలల్లో చవితి నాడు చంద్రుని ప్రతిబింబం పడింది. ఆ రకంగా చూశాడు, అంతకంటే ఏం జరగాలి, కావాలని చూశాడా? అలాగే మనం కూడా ఏవో పొరపాట్లు చేస్తాం, కంగారు పడిపోక్కల. ఆయన ఏం చేశాడు? వెంటనే సాయంత్రానికో మర్నాటికో ఆయనకు నింద వచ్చింది. సత్రాజిత్తు ఒక రాజుగారు ఉన్నాడు, ఆయనకి ఒక మణి ఉంది, శమంతక మణి. దాన్ని ఏదో ఆరాధన చేస్తే సూర్యుని వరం కారణంగా ఆయనకి రోజు 100 కేజీల బంగారం వస్తుంది. అది ఆయన్ని శ్రీకృష్ణుడు ఒకసారి అడిగాడు, ఏమయ్యా నీ దగ్గర ఎందుకయ్యా, ప్రజలందరికీ వినియోగపడేలా చేద్దాం ఇవ్వమన్నాడు. కుదరదు అన్నాడు ఆయన. పోలేని వదిలేశాడు. కానీ తర్వాత ఆ మణిని ఆయన తమ్ముడు మెడలో వేసుకుని వేటకెళ్ళాడు. ప్రశానజిత్తు వినాయక కథలో ఉంటుంది.
అక్కడ ఒక సింహం చూసింది. ఆ మణి దానికి ఎందుకంటే సింహం మణి ఏం చేసుకుంటుంది, అదేదో మాంసపు ముద్ద, జంతువు మాంసపు ముద్ద అనుకుని దాన్ని మింగడం కోసం వాడిని చంపింది. వాడు చనిపోయాడు. అది నోట గరుచుకుని వెళ్ళింది. కాసేపటికి ఆ సింహాన్ని ఒక ఎలుగుబంటి చూసింది. అదే జాంబవంతుడు, రామాయణ కాలం నాటివాడు. ఆయన ఆ సింహాన్ని చంపాడు. ఎలుగుబంటి దలుచుకుంటే, శరభమృగం దలుచుకుంటే సింహాన్ని చంపగలదు. చంపాడు. పట్టుకెళ్ళి ఆయన ఏం చేశాడు, ఆయనకి తెలుసు అది మణి, మాంసపు ముద్ద కాదు. కాబట్టి ఆ మణి పట్టుకెళ్ళి తన ఇంట్లో తన కూతురు ఉంది జాంబవతి అని చిన్నపిల్ల, ఆ పిల్లకి ఇచ్చాడు ఆడుకోవడానికి. ఇంత జరిగింది. సత్రాజిత్ ఏమన్నాడు, ఎప్పుడో శ్రీకృష్ణుడు అడిగాడు మణి, నేను ఇవ్వలేదు, అందువల్ల ఆయనే దొంగిలించి ఉంటాడు అని నింద వేశాడు. ఇదే నీలాప నింద. మనం చెయ్యలేదు, మనకు వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు చూడండి. వినాయక చవితి కథ వింటూ కూర్చోలా, దండం పెడుతూ కూర్చోలా, నింద ఎలా వచ్చిందో తెలుసుకుని అలాగే దాన్ని పరిహారం చేసుకుందుకు వెళ్ళాడు. ప్రయత్నం చేస్తే నిందలు పోతాయి తప్ప కథ విన్నంతలో నిందలు పోవు. పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. టెక్నికల్గా తీసుకోకూడదమ్మా దేన్ని, దాని అంతఃస్థానాన్ని గ్రహించాలి. నీలాప నిందలు కథ వింటే పోతాయని ఎందుకన్నారు? ఆ కథలో ఎలా పోగొట్టుకోవాలో ఉంది ఉపాయం. అలా పోగొట్టుకుంటే పోతాయి. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, కథ వింటూ కూర్చోలా, వినాయకుడికి దండం పెట్టి కూర్చోలా, చంద్రుడికి దండం పెట్టి కూర్చోలా, అసలు ఈ నింద ఎందుకు వచ్చింది అని వెళ్ళాడు సత్రాజిత్ దగ్గరికి. ఏమయ్యా నేను తీయలేదు కదా అని అడిగాడు. ఆయన చెప్పాడు. వెంటనే ఆ వేటకి వెళ్ళాడు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెతికాడు. ఆ ప్రశానజిత్తు శవం కనపడింది. అక్కడి నుంచి ఒక సింహం కాలి గుర్తులు కనపడ్డాయి. ఆ సింహం కాలి గుర్తులు పట్టుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఎలుగుబంటి కాలి గుర్తులు కనపడ్డాయి. అవి పట్టుకుని వెళ్ళాడు. చివరికి ఎలుగుబంటి గుహలోకి వెళ్ళాడు. జాంబవతుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన సంహరించాడు. తర్వాత పట్టుకొచ్చి ఆ మణిని పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. ఇంత ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణుడు యొక్క నింద పోయింది, కానీ కథ వింటే పోలా. కథ వింటే మనకి ఏం చేయాలో తెలుస్తుంది. అందుకని ఆ కథ వినడం ద్వారా తెలుసుకుని మన నిందలు మనకు పోగొట్టుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి తప్ప కేవలం కథ వింటే ఏదో జరుగుతుందని కూడా పొరపాటు. తల్లిదండ్రుల్లో ఎవరికి అన్యాయం జరుగుతున్నా ప్రతీకారానికి మనం సిద్ధపడాలి. అదే తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ ప్రతీకారం విరమించుకోవాలి. మొత్తం మీద మనిషి తల్లిదండ్రులకి రుణగ్రస్తుడై ఉండాలి. తల్లి సేవ చేయాలి, తండ్రి సేవ చేయాలి, భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి, పిల్లల్ని మళ్ళీ దేవతల్లాగే చూసుకోవాలి, అలాగే పెంచాలి, పెద్దవాళ్ళని చేయాలి. వాళ్ళకి దేవతల లక్షణాలు కథల రూపంలో చెప్పి అలవాటు చేయాలి. అదంతా మనం వినాయక చవితి పూజ ద్వారా, వ్రతం ద్వారా, కల్పం ద్వారా నేర్చుకుందాం ఖచ్చితంగా. భారతీయ వేదాంత తత్వాన్ని, హిందూ దేవత ఆరాధనలో ఉండే రహస్యాన్ని మీకు అర్థం చేయించడంలో నేను ఏమాత్రం కృతకృత్యున్నైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు.